హాయ్ అండి అందరికీ, నేను మీ శాంతిని. టమాటా దోశ ఏంటి అనుకుంటున్నారా? చాలా టేస్టీగా కుదిరిందండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు, బియ్యం అస్సలు వాడకూడదు, మంచిగా దోశలు తినాలి అనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయొచ్చు. దానికోసం ఒక గిన్నె తీసుకొని, ఇది ఎర్ర కందిపప్పు అంటారు లేదా మసూర్ దాల్ అని కూడా అంటారండి. దీన్నైతే ఒక 3 గ్లాసులు తీసుకొని ఒక హాఫ్ కప్ అటుకులు తీసుకొని ఒక అరగంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి. మనం పొద్దున్నే లేచి ఇది నానబెట్టేసుకొని చట్నీ అది చేసుకునే లోపల మన పప్పు అయితే పర్ఫెక్ట్గా నానిపోతుంది. ముందుగా పుల్లయి పెట్టాలి, ఒక 6 గంటలు నానబెట్టాలి అనే పని అయితే లేదు. దానికోసం ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని పప్పుని మిక్సీలో వేసుకొని ఒక 2 ఎండుమిరపకాయలు, మంచిగా కట్ చేసుకున్న టమాటాలు, ఒక 2 టమాటాలు వేసుకొని మొత్తం మనం దోశ పిండి ఎలా ఆడించుకుంటామో సేమ్ అదే విధంగా ఆడించుకుంటే సరిపోతుందండి. చాలా టేస్టీగా కుదురుతుంది. అసలు పుల్లయి పెట్టకపోయినా అప్పటికప్పుడు పోసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం అయితే ఒక 2 స్పూన్లు సాల్ట్, పిండంతా రుబ్బుకునేసిన తర్వాత ఒక చిటికెడంత సోడా ఉప్పు వేసేసి, అదే వంట సోడా వేసుకొని కొంచెం వాటర్ వేసేసి మంచిగా మనం దోశల పిండి మాత్రం కలిపేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకొని ఒక నార్మల్ మనం దోశలు ఎలా వేసుకుంటామో అలా వేసుకుంటే చాలా టేస్టీగా, మామూలు దోశల కన్నా ఇంకా టేస్టీగా ఉంటాయండి. దానికోసం దోశ పిండి పెట్టుకొని ఇది ఒక గంట వేసేసి బాగా పలసాంగా రుద్దేసుకొని ఆయిల్తో కానీ, నెయ్యితో కానీ, బటర్తో కానీ, అలాగే దీనిపైన ఎగ్ దోశ కూడా వేసుకోవచ్చండి. చాలా ఈజీగా వస్తుంది. వేసుకొని కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని తీసేసుకుంటే చాలా టేస్టీగా ఉండే ఎర్ర కందిపప్పు దోశ అయితే రెడీ అండి. టమాటా దోశ రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది, మనకి ఇన్స్టెంట్గా అయిపోతుంది. ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి. చాలా హెల్దీ దోశలు. మా ఇంట్లో అందరూ హెల్దీ అంటుంటారు కాబట్టి నాకు ఇలాంటి ఐడియాలన్నీ వస్తూ ఉంటాయండి. అందుకంటే ఇలాంటివన్నీ ప్రయోగం చేస్తూ మీకు కూడా చూపిస్తూ ఉంటాను. ఎర్రకంది పప్పు దోశ ఎలా వస్తుందో అని ఒకసారి టెన్షన్ పడ్డా కానీ, ఎందుకంటే మనం బియ్యం ఏది వాడాం కదా, ఉట్టి పప్పుతోనే దోశకి వస్తుందో రాదో, పెనం కంటకపోతుందేమో అనుకున్నా. కానీ చాలా ఈజీగా పెనం నుంచి మనకి సపరేట్ అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా అనిపించింది. అందరూ ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి అనేది కమెంట్ చేయండి. మీకు ఏమైనా హెల్దీ రెసిపీస్ కావాలంటే కమెంట్లో పెడితే ముందు వచ్చే వీడియోలో అయితే చేసి పెడతానండి. దోశ చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా, నిజమండి. టేస్ట్ అంత బాగుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.